ఇండియా నుండి డైరెక్ట్గా అయ్యప్ప స్వామి ప్రసాదం వచ్చిందండి. మనం దూరంగా అన్న భక్తి మాత్రం ఎప్పుడూ దూరం కాదు. స్వామియే శరణం అయ్యప్ప అండి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ గొడవలో ఇండియాకి పోయినప్పుడు కూడా స్వీట్స్ ఏం తినలేదండి. ఆఫ్టర్ 6 months తర్వాత అయ్యప్ప స్వామి ప్రసాదం తింటున్నాను. ఇది ఒక బయట ఎత్తుక్కొని మంచిగా ఓపెన్ చేసుకొని దండం పెట్టుకొని తింటా అంటే నాకు ప్రాణం తిరిగి లేసి వచ్చిందండి. ఎంత బాగుందంటే ఇంకా వర్ణించలేనండి. సూపరు. ఇదే కాదు, ఆగండి ఇంకొకటి అండి. నా కంట్రీ ఇండియా, కానీ నేను పుట్టింది పెరిగింది అంతా తిరుపతి అండి. మేము అక్కడ పుట్టడం అనేది మా వరం. నేను ఎన్నో కాలం పుణ్యం చేసుకుంటే కానీ నేను అక్కడ పుట్టుండలను. ఎందుకు అంటే ఇది ఇంకొక ప్రసాదం అండి, లడ్డు. మన పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి లడ్డు అండి. నేను 2 స్వీట్స్ ఎట్లా తింటున్నాను అంటే అంత బాగా తిన్నానండి. ఇది కూడా తింటానే నాకు మా తిరుపతి గుర్తొచ్చిందండి. నాకు కంట్లో నీళ్ళు వచ్చేసినాయి అనమాట. చాలా రోజుల తర్వాత క్లోజ్లీ 6 to 7 months అవుతుంది నేను స్వీట్స్ తిని. ఇది ఒక్కో తింటా అంటే ఇంకా నేను చెప్పలేనండి నా ఫీలింగ్స్. అంత బాగుందనమాట. మొత్తం 2 సర్ప్రైజ్లు చూసారు. 3వది ఫైనల్ సర్ప్రైజ్ అండి. ఇదే లాస్ట్ అనమాట. ఇది రేర్గా తిరుమలలో దొరుకుతుంది. అదే అండి వడ అనమాట. ఇది కూడా మన స్పెషల్ రికమెండేషన్ ఉంటేనే మనకు అదృష్టంలో దొరుకుతుంది అనమాట. ఈ వడ ఎలా చేస్తారంటే మనకు పెప్పరు, మన వడపిండి అంతా చేసి కొంచెం గట్టిగా ఉంటుంది. కొంచెం మనం నవలతా చూ చేసుకుంటూ తినాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఆల్.